హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఈరోజు మనం తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయిగా. సో ఆ ఎగ్జామినేషన్లో ఫిజిక్స్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో టోటల్ ఇక్కడ 3 పేపర్స్ ఇచ్చాను. ఆ 3 పేపర్స్లో ఖచ్చితంగా మీకు 55+ మార్క్స్ రావడం జరుగుతుంది. సో 60 విఎస్ఐక్యూస్ ఇచ్చాను, 24 ఎస్ఐక్యూ ఇచ్చాను అండ్ 6 లాంగ్ ఆన్సర్స్ ఇచ్చాను. సో ఈ లాంగ్ ఆన్సర్స్కి అడిషనల్గా ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాను ఇక్కడ. సో అడిషనల్గా ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు కదా మనకు. సో ఇది సెకండ్ పేపర్లో 10 క్వశ్చన్స్ ఇచ్చాను. సో మనకు ఇంటర్మీడియట్లోని ఫిజిక్స్ పేపర్ అయినా ఏ పేపర్ అయినా లాంగ్వేజ్ కాకుండా మ్యాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్సే రావడం జరుగుతుంది. సో మనకి 3 పేపర్స్ ప్రిపేర్ అయితే మీరు దాదాపు 63 క్వశ్చన్స్ అవుతాయి. ఆ 63 క్వశ్చన్స్లో అన్ని మ్యాక్సిమం మీకు అవే క్వశ్చన్స్ రిపీట్ అవ్వడం జరుగుతుంది ఎగ్జామ్స్లో. సో ఈ 3 పేపర్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి, మీకు దాదాపు 55+ మార్క్స్ రావడం జరుగుతుంది. సో లాంగ్ ఆన్సర్స్ వచ్చేసి అవే రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి మనకు. కరెంట్ ఎలక్ట్రిసిటీ అయినా, వేవ్స్ అయినా, న్యూక్లియర్ అయినా. సో విఎస్ఐక్యూస్ అయినా, ఎస్ఐక్యూ అయినా అవే రిపీట్ అవుతూ ఉంటాయి. కానీ విఎస్ఐక్యూ ఏదో ఒక 2 అయినా ఒక క్వశ్చన్ అయినా మనకు ప్రాబ్లం కానీ లేకుంటే కొద్దిగా డిఫికల్టీ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇది మనకు థర్డ్ పేపర్. సో థర్డ్ పేపర్లో కూడా ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఎస్ఐక్యూలో, విఎస్ఐక్యూలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో చూసుకోండి, మీరు జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. ఫిజిక్స్లో ఈజీగా 60 తెచ్చుకోవచ్చు. ఈ 3 పేపర్స్ ప్రిపేర్ అయితే మీరు దాదాపు 55+ తెచ్చుకోవచ్చు అనమాట. సో 1:5 ప్రిపేర్ అయితే ప్రతి లెసన్ నుంచి అప్పుడు మీకు 60 out of 60 రావడం జరుగుతుంది. ఈ 3 పేపర్స్ ప్రిపేర్ అయితే మీకు 55+ వస్తుంది. థ్యాంక్ యూ.